వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారా? మరో పర్యాయం ఇలాగ దేవుని వాక్యాన్ని స్తుతించి గణపరచడానికి నేర్చుకోవడానికి ప్రభు చూపిన ఈ మంచి తరుణానికే మనం ప్రభుని ఎంతగానో స్తుతించి బద్దులమై ఉన్నాం. నిజానికి ఈరోజు వాక్యం మీకు త్వరిత సమయంలో రావాలి. తిప్పులారా, వాయిస్ రికార్డ్ చేసిన తర్వాత స్వరం రావట్లేదు. ఆ తర్వాత మరలా న్యూ రికార్డింగ్ చేయవలసి వచ్చింది. కనుకనే ఇంత జాప్యం జరిగిందని మన్నించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకే ఆదికాండం 38వ అధ్యాయం 1వ వాక్యం. యూదా ఆ కాలమందు యూదా తన సహోదరులు విడిచి హీరాను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం. చదవబడిన వాక్యం ఇది వినిచిన వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవ కుమారుని సన్నిధి ప్రసన్నత ప్రభావమును రెట్టింపు చేసి మేలుతో నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన కృప అందరికీ తోడై ఉండును గాక. శక్తి చేత బలం చేత కానిది ఆత్మ మూలమున జరిగించమని యేసునామములో ఆమేన్. ప్రియులారా, మరి ఇక్కడ యూదా వృత్తాంతాన్ని మనం చూస్తున్నాం. ఈ యూదా ఎవరో కాదు, మరి మన మూల పితరుడైన యాకోబు గారి యొక్క 4వ సంతానం. యాకోబు లేయాలకు కిరణ 4వ సంతానమే ఈ యొక్క యూదా. ఈ యూదా ప్రియులారా, మరి పాత నిబంధనలో తనకంటూ ఒక గుర్తింపును మనం చూడొచ్చు. అంటే అతడు మంచివాడా అనేది నేను సర్టిఫై చేయట్లేదు, అతడు చెడ్డవాడా అనేది నేను సర్టిఫై చేయట్లేదు. ఈరోజు ఆయనలో ఒక లోపం, అంటే ఒక చిన్న లోపం ఎంత తీవ్రమైన పరిణామాన్ని కలిగిస్తుందో ఆ విషయాన్ని మాత్రమే మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. చూడండి, దేవుని వాక్యంలో ప్రియులారా, మరి అబ్రహాము వెంట ఇతడున్నాడు. ఎవరు? లోతు. ఈ లోతు అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు దీవెనకరంగా ఉన్నాడు. సొదొమ గొమొరాలోకి వెళ్ళిన తర్వాత ఆస్తులలో వర్ధిల్లాడు, కానీ ప్రియులారా ఆత్మీయతలో నష్టపోయాడు. అంటే విషయం ఏంటంటే, సామెతల గ్రంథం 13:20లో జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవునంది. అయితే ఎవరైతే జ్ఞానులతో అనగా సహవాసం చేస్తారో జ్ఞానవంతుడు అవుతాడు. మూర్ఖులతో సహవాసం చేసినవాడు మూర్ఖుడు అవుతాడు. మంచివాళ్ళ సహవాసం చేసినవాడు మంచివాడు అవుతాడు. చెడ్డవాళ్ళ సహవాసం చేసినవాడు చెడ్డవాడు అవుతాడు. ఆత్మీయులతో సహవాసం చేసినవాడు ఆత్మీయుడవుతాడు. లోక సంబంధమైన శరీర కార్యాలతో జీవించు వారితో కూడా సహవాసం చేసినవాడు శరీర కార్యాలతో జీవిస్తాడు. నా అభిప్రాయం, నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క యూదా ఒక హీరా అను అదుల్లామీనుతో కనానీయులతో సహవాసం చేయడానికి వెళుతున్నాడు. నిజానికి ఇతడు ఎవరు? మంచి ప్రార్థనా పరుని యొక్క కొడుకు. తన తాతగారైన ఇస్సాకు విధేయుడు. తన ముత్తాతగారైన అబ్రహాము విశ్వాసులకే మూలపిత్రుడు ఆయన. ఇంతటి గొప్ప అనుభవాలను కలిగి ఉన్నటువంటి వీరి జీవితంలో ఇతడు ఎక్కడికి వెళ్ళాడంటే
మూర్ఖుల సావాసం చేయడానికి వెళ్ళినట్లుగా ఇతడు వెళ్ళాడు. ప్రియులారా, ఫలితం ఏమైంది అంటే అక్కడ మరి కనానీయుని కుమార్తెని వివాహం చేసుకున్నాడు. అసలు హెబ్రీలో అన్యులను వివాహం చేసుకోకూడదు ప్రియులారా. అయితే ఒకవేళ చేసుకున్నారంటే దానికి ఒక విధానంలో వారు వెళుతుంటారు. అయితే యోధా చెడు సహవాసానికి ఎప్పుడైతే వెళ్ళాడో తన ఆత్మీయత పాడవుచూ వచ్చినట్లుగా చూస్తున్నాం. తన ఆత్మీయత పాడవుతూ వచ్చింది. ప్రియులారా, మరి దీని తర్వాత ఉన్న 39వ అధ్యాయంలో యోసేపు ఉన్నాడు. యోసేపు అన్యుల మధ్యలోకి వెళ్ళాడు, ఐగుప్తులోకి వెళ్ళాడు. కానీ పరిశుద్ధతను కలిగే జీవించాడు. ఇతడు అన్యుల మధ్యలోకి వెళ్ళాడు, అందరూ కలిగి ఉన్నవాడు. కానీ తన జీవితంలో ఆత్మీయతను పోగొట్టుకున్నట్లుగా చూస్తాం. పిల్లరా, ఆనాడు గిలాదు వాడైన యొప్తా టోబు దేశానికి అల్లరి జనం మధ్యలోకి వెళ్ళాడు, అల్లరి లేకుండా జీవించాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం వాక్యానికి అప్పగించుకోవాలి. ఎంతగా అంటే వాక్యం సెలవిస్తుంది పిల్లరా, విశ్వాసులతో అవిశ్వాసులతో విశ్వాసులు విజ్జోడిగా ఉండకూడదని. చూడండి, ఐగుప్తు దేశానికి వెళ్ళిన యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఫలితంగా 80 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో 2వ రాజుగా ఊరేగించబడ్డాడు. ఆత్మీయులారా, ఒక్కసారి జాగ్రత్తగా వినాలి. తను ఆ పరిశుద్ధత తనది కాని దేశంలో మహోన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళింది. ఎవ్వరూ లేని చోట తాను భక్తి కలిగి జీవించాడండి. అందరూ ఉన్నప్పుడు చేసిన భక్తి ఇది నిజమైనది కాదు. ఎవరూ లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అదే నీ నిజమైన జీవితం అవుతుంది. అదే నీ నిజమైనటువంటి యథార్థత. ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, పరిశుద్ధతను కలిగి జీవించాడు. పరిశుద్ధత కలిగి జీవిస్తే శ్రమలు రావా అని అనుకోదు సుమి. శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కరువు వచ్చింది, ప్రాణభయం వచ్చింది. పిల్లలు, వీటన్నిటి మధ్యలో దేవుని కృప కూడా అతనికి తోడుగా ఉంది. ఏంటో తెలుసా, ఆయన శ్రమ పడింది సంవత్సరములు, వేళ్ల మీద లెక్క పెట్టగలిగినవి. కానీ ఐగుప్తు దేశంలో రాజై పాలించింది 8 దశాబ్దాల కాలం పాటు. పిల్లలు, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాజుల చరిత్ర ఎంతోమంది ఉంటుందండి. అన్యులే కానీ, బబులోనులే కానీ, ఐగుప్తులే కానీ. ప్రియులారా, సౌలు 40, దావీదు 40, సొలొమోను 40. రాజుల చరిత్రలో ఒక ఆయన దగ్గరగా 41 ఒకరు, 52 సంవత్సరాలు ఒక ఆయన పరిపాలన చేస్తారు. కానీ అత్యధికంగా పరిపాలించిన రాజు ఎవరో తెలుసా? ఆ వ్యక్తి యోసేపే. 2వ రాజుగా ఊరేగించబడుతూ 80 సంవత్సరాల కాలం పనిచేశాడు. అంటే అద్భుతం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలుగా మన జీవితంలో గ్రహించవలసిన సత్యం, ఆత్మీయులారా, పరిశుద్ధతను అంతగా హెచ్చించింది. మరి ఉదయకాల వేళ ఈ మాటలు వించిన నీ జీవితంలో ఎంతటి ఆత్మీయతను నీవు సంతరించుకొని ఉన్నావు నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిని ఎరిగిన మనం దేవుని కృప కొరకు మనం కనిపెట్టాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం గుర్తెరగాలి. ఎవ్వరూ లేకుండా యోసేపు పరిశుద్ధతను కలిగి జీవించాడు. అందరూ ఉండినప్పటికీ కూడా ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యోధా పాపానికి లోబడిపోయాడు. దేవుని బిడ్డలుగా మనం గమనించినప్పుడు అందరూ ఉన్నప్పుడు యోధా పాపానికి వెళ్ళాడు. విషయం ఏంటంటే ఆ యోధా ప్రియులారా తన ఫలితం ఎలా ఉందంటే కుమారులు ఒకరి తర్వాత ఒకరు చనిపోయినట్లుగా చూస్తున్నాం. చివరికి కోడలు నీతిమంతురాలుగా ఉంది, కానీ ఇతను మాటలో తప్పిపోయాడు, క్రియల్లో తప్పిపోయాడు, కడుపు కోత మిగిలింది. ఇవన్నీ ఎలా జరిగాయంటే అన్యజనులతో సహవాసం. దేవుని బిడ్డగా మన జీవితంలో ఎప్పటికీ గుర్తుండవలసింది పరిశుద్ధులతో మన సహవాసం ఉండాలి.
పరిశుద్ధులతో మన సహవాసం ఉండాలి, ఆత్మీయులతో మన సహవాసం ఉండాలి. అలాగున ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో మన ఆత్మీయత ఒకరోజు మహోన్నతమైన స్థానంలోకి ఎదుగుతుంది. ఎందుకు యోధా జీవితం ఎలాగన హేళనగా మారిందంటే అన్యులతో సహవాసం చేశాడు. ఎన్నో లోపాలను సంతరించుకున్నాడు. ఒకప్పుడు మరి యోసేపును చంపకుండా యోధా రూబేను అడ్డుపడిన వాళ్ళు పిల్లరా. తనకన్నా చిన్నవాడు ఘనమైన స్థానానికి వెళితే యోసేపు యోధా అదే స్థానంలో ఉండిపోయాడు. నేను అంటాను పిల్లరా, నువ్వు చేసే సహవాసం, నువ్వు కలిగి ఉండే సహవాసమే నీ గమ్యాన్ని నిర్దేశించేదిగా మారుతుంది. కనుక దేవుని బిడ్డలుగా ప్రభు పాదాల చెంత ప్రభు యొక్క హస్తాలకు అప్పగించుకొంచు. దైవ కుమారుని సన్నిధి, ప్రసన్నతను, ప్రభావాలకు మనం అప్పగించుకుందాం. ప్రభు కార్యములు జరిగించునుగాక. ఆమె తండ్రి దేవ స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. దీవెన ఆశీర్వాదం దయచేయండి యేసు నామములో. ఆమెన్.